హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ టైం వేస్ట్ చేయడంపై భారత ప్రభుత్వం రైల్వే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంది? అదేవిధంగా ఇజ్రాయెల్ భారత్తో సహా ప్రపంచ దేశాల్లోని తమ ఎంబసీలను ఎందుకు మూసివేసింది? కెనడా గవర్నమెంట్ భారత్తో ఏ అగ్రిమెంట్ సైన్ చేయబోతుంది? ఇటువంటి అంతర్జాతీయ రాజకీయ వేదికపై భారత్కు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలు సాధారణ మీడియాలో అంతగా కవర్ కాకపోవచ్చు, కానీ దేశ భవిష్యత్తుకు, భద్రతకు, విదేశాంగ విధానానికి ఇవి చాలా కీలకం. కాబట్టి చివరి వరకు ఈ విషయాలను జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఫస్ట్ అప్డేట్, భారత్ కెనడా సంబంధాల్లో కొత్త అధ్యాయం. మొదటగా భారత్ మరియు కెనడా మధ్య సంబంధాల గురించి మాట్లాడుకుందాం. కెనడాలో ప్రధానమంత్రి మారిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. గతంలో జస్టిన్ ట్రూడో హయాంలో భారత్తో సహకారం అంతగా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు కొత్త ప్రధాని మార్క్ కార్నీ నాయకత్వంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. G7 సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడం ఒక ముఖ్యమైన సంకేతం. ఇప్పుడు కెనడా ఒక కీలక ఒప్పందం కోసం ముందడుగు వేసింది. ఇది ఇంటెలిజెన్స్ షేరింగ్ అగ్రిమెంట్. ఈ ఒప్పందం కోసం భారత్ చాలా కాలంగా కెనడాను ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఒప్పందం త్వరలో ప్రధాని మోదీ మరియు మార్క్ కార్నీ సమావేశంలో ఖరారు కానుంది. ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదం, అంతర్దేశీయ నేరాలను అరికట్టడానికి రెండు దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమాచారాన్ని ఒకరికొకరు పంచుకుంటాయి. ఈ సహకారం సజావుగా సాగేందుకు ఒక హాట్లైన్ ఏర్పాటు చేయబడుతుంది. దీనివల్ల పేపర్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ ఆటంకాలు లాంటివి తొలగిపోతాయి. ఈ ఒప్పందం ఎందుకు ముఖ్యమంటే, భారత్లో ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కొన్ని నేరాలకు కెనడాలో ఉంటున్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి కేసుల్లో కెనడా ఇప్పుడు భారత్కు సహకరిస్తుంది. అదేవిధంగా భారత్ నుంచి కెనడాకు అక్రమంగా వలస వెళ్ళి అక్కడ నేరాలకు పాల్పడే వారి విషయంలో భారత్ కెనడాకు సహాయం చేస్తుంది. గతంలో ట్రూడో ప్రభుత్వం భారత్ యొక్క NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అభ్యర్థులను, నేరస్తులను డిపోర్ట్ చేయడానికి సహకరించలేదు. కానీ ఈ కొత్త ఒప్పందంతో సమాచార పంపిణీ సులభతరం కానుంది. కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ ఈ సహకారంతో మంచి ప్రారంభం చేశారు. కానీ భవిష్యత్తులో ఈ సంబంధాలు ఎలా సాగుతాయో చూడాలి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్తో సన్నిహితంగా మెలిగిన తర్వాత పాశ్చాత్య దేశాలపై భారత్కు పూర్తి నమ్మకం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కెనడాతో ఈ ఒప్పందం ఒక ఆశాకిరణంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్, రష్యా భారత సమావేశాల రద్దు. భారత్ మరియు రష్యా మధ్య సంబంధాలు దశాబ్దాలుగా బలంగా, విశ్వసనీయంగా కొనసాగుతున్నాయి. రక్షణ, ఆర్థిక, శాస్త్రీయ సహకారం మరియు రాజకీయ సమన్వయంలో రష్యా భారత్కు ఒక కీలక భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ నెలాఖరులో జూన్ 2025 భారత్కు రావాల్సిన ఒక ముఖ్యమైన సమావేశం రద్దయింది. అలాగే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ రష్యాకు వెళ్లాల్సిన మరో సమావేశం కూడా రద్దయింది. ఈ వరుస రద్దులు భారత రష్యా సంబంధాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు సమావేశాలు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలకమైనవి. రద్దు వెనక కారణాలు ఈ సమావేశాల రద్దుకు అధికారికంగా షెడ్యూల్ సమస్యల కారణంగా చెప్పబడింది. అయితే ఈ రద్దుల వెనుక ఉన్న నిజమైన కారణాలు ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు. రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్తో జరుగుతున్న సంఘర్షణలో, అలాగే అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలతో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ సందర్భంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ యొక్క షెడ్యూల్ అతని దేశీయ మరియు అంతర్జాతీయ బాధ్యతల కారణంగా బిజీగా ఉండవచ్చు. అదేవిధంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కూడా దేశీయ భద్రతా సమస్యలు, ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మరియు ఇతర అంతర్జాతీయ పరిణామాలతో బిజీగా ఉండవచ్చు. ఈ రెండు సమావేశాలు రద్దవడం వెనుక ఈ సందర్భాలు ఒక కారణం కావచ్చు. అయితే ఈ రద్దులు రష్యా భారత సంబంధాలలో ఏదైనా తాత్కాలిక ఒడిదుడుకులను సూచిస్తాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉదాహరణకు, రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కారణంగా అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంలో భారత్ తన విదేశాంగ విధానంలో సమతుల్యతను కొనసాగించాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ మరియు ఇతర పాశ్చాత్య దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తూనే రష్యాతో దీర్ఘకాల స్నేహాన్ని కొనసాగించాలని కోరుకుంటుంది. ఈ రద్దులు ఈ సమతుల్యత ప్రయత్నంలో ఒక భాగంగా కూడా ఉండవచ్చు. అయితే ఈ రద్దు వెనుక ఉన్న కారణాలు స్పష్టంగా తెలియకపోయినా భారత్ రష్యా సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రద్దులు తాత్కాలికమైన షెడ్యూల్ సమస్యల వల్లేనా, లేక మరేదైనా కారణం ఉందా అనేది కాలమే చెప్పాలి. నెక్స్ట్ అప్డేట్, ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై జైశంకర్ స్పందన. ఇక ఫ్రాన్స్ నుంచి వస్తున్న మరో ముఖ్యమైన అప్డేట్,
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ ఫ్రాన్స్లో ఒక ప్రతిష్టాత్మక థింక్ ట్యాంక్ ఈవెంట్లో పాల్గొన్నారు. అక్కడ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్ ఏమైనా చేయగలదా అని ఆయనను ప్రశ్నించారు. దీనికి జైశంకర్ గారు చాలా స్పష్టమైన ఆలోచనాత్మక సమాధానం ఇచ్చారు. భారత్కు ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. కానీ ఈ ఉద్రిక్తతల విషయంలో లేదా ఏ ఇతర సందర్భంలోనైనా 2 దేశాలు సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా లేకపోతే బయట దేశం ఏమీ చేయలేదు. బలవంతంగా జోక్యం చేసుకోవడం లేదా సమస్యలో తలదూర్చడం వాస్తవ విరుద్ధం. 2 దేశాలు తమ సమస్యను స్వయంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉండాలని, అప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తత భవిష్యత్తులో ఎలా మారుతుంది, భారత్ లేదా మరో దేశం ఈ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించగలదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. నెక్స్ట్ అప్డేట్, ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు. ఇక ఇరాన్ నుంచి వస్తున్న మరో కీలక అప్డేట్, ఇరాన్లో అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయిపోయాయి. అక్కడ చదువుకునేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా ఇరాన్ రాజధాని తెహ్రాన్లో ఉన్న ఈ విద్యార్థులు ఇజ్రాయెల్ దాడుల కారణంగా భయాందోళనలో ఉన్నారు. ఇరాన్లో పరిస్థితి అనిశ్చితంగా ఉంది. ఇంటర్నెట్ సౌకర్యాలు తరచూ అంతరాయం కలిగిస్తున్నాయి. ఫోన్ కాల్స్ కూడా సరిగ్గా కనెక్ట్ కావడం లేదు. ఈ పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్కి చెందిన విద్యార్థులు, ఎక్కువగా ఎంబీబీఎస్ మరియు ఇతర వైద్య డిగ్రీల కోసం ఇరాన్ వెళ్లిన వారు విదేశాంగ మంత్రి జైశంకర్కు లేఖ రాసి తమను సురక్షితంగా భారత్కు తిరిగి తీసుకొచ్చేలా కోరుతున్నారు. వీరు భారత ప్రభుత్వం గతంలో ఇతర దేశాల నుంచి విద్యార్థులను ఖాళీ చేసిన విధంగానే తమను కూడా రక్షించాలని అభ్యర్థిస్తున్నారు. ఇరాన్లో ప్రస్తుతం సుమారు 4,000 మంది భారతీయ పౌరులు ఉన్నారు. వీరిలో విద్యార్థులు, కార్మికులు ఎక్కువ. భారత ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన ఖాళీ చర్యలను ప్రకటించలేదు. కానీ ఇరాన్ మరియు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయాలు అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు జారీ చేసి భారతీయ పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ దేశాల ఎయిర్ స్పేస్లో ప్రస్తుతం కమర్షియల్ విమానాలు నడవడం లేదు. కేవలం మిస్సైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాల మూసివేత. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన తాజా అప్డేట్ అంతర్జాతీయ సమావేశంలో ఆందోళన కలిగిస్తుంది. ఇరాన్పై ఇటీవల జరిగిన సైనిక దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా తన రాయబార కార్యాలయాలు మరియు కాన్సులేట్లను తాత్కాలికంగా మూసివేసింది. ఈ నిర్ణయం భారత్, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా వంటి అనేక దేశాల్లో అమలులోకి వచ్చింది. ఈ చర్య వెనుక ఇరాన్, పాలస్తీనా, గాజా మద్దతుదారుల నుంచి ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలు లేదా ఇజ్రాయెల్ పౌరులపై దాడుల భయం ఉంది. ఈ మూసివేత ఇజ్రాయెల్ యొక్క భద్రతా వ్యూహంలో ఒక ముఖ్యమైన దిశగా పరిగణించబడుతుంది మరియు ఇది ప్రపంచ రాజకీయాల్లో గణనీయమైన చర్చను రేకెత్తించింది. ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఇరాన్పై జరిగిన దాడులు. ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని కీలక సైనిక స్థావరాలు, రేడార్ సిస్టంలు మరియు ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ యొక్క 3 ఉన్నత సైనిక నాయకులు, జనరల్ మహ్మద్ బషేరి, జనరల్ హుస్సేన్ సలామీ మరియు జనరల్ అమీర్ అలీ హజీజాదేహ్ మరణించారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై డ్రోన్లు మరియు బ్యాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఉద్రిక్తతల మధ్య ప్రాచ్యంలో ఒక పెద్ద సంఘర్షణ భయాన్ని రేకెత్తించాయి మరియు ఇజ్రాయెల్ తన భద్రతా చర్యలను మరింత కఠినం చేసింది. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ తన రాయబార కార్యాలయాలను మూసివేయడం ద్వారా ఇరాన్ లేదా దాని మద్దతుదారుల నుంచి సంభవించే ఏవైనా ప్రతీకార దాడులను నివారించే ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలు గతంలో కూడా ఇటువంటి దాడులకు లక్ష్యంగా మారాయి. ముఖ్యంగా హెజ్బొల్లా, హమాస్ లేదా ఇరాన్ మద్దతు గల గ్రూపుల నుంచి. ఈ భయం కారణంగా ఇజ్రాయెల్ తన పౌరులు మరియు రాయబార సిబ్బంది భద్రతను కాపాడుకోవడానికి ఈ అసాధారణ నిర్ణయం తీసుకుంది. భారత్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, ముఖ్యంగా న్యూఢిల్లీలో ఉన్న దాని చుట్టూ భద్రతను గణనీయంగా పెంచారు. గతంలో 2021లో ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో ఒక తక్కువ తీవ్రత గల బాంబు దాడి జరిగింది. దీని వెనుక ఇరాన్ మద్దతు గల గ్రూపులు ఉన్నాయని అనుమానించబడింది. ఈ సంఘటన తర్వాత భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మరియు దాని సిబ్బంది భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మూసివేయబడిన నేపథ్యంలో భారత్లో ఉన్న ఇజ్రాయెల్ పౌరులు ఏదైనా అత్యవసర పరిస్థితిలో స్థానిక భారత పోలీసులను సంప్రదించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం సూచించింది. భారత్లో ఇజ్రాయెల్ పౌరుల సంఖ్య గణనీయంగా ఉంది. ముఖ్యంగా గోవా, హిమాచల్ ప్రదేశ్ మరియు రాజస్థాన్ వంటి పర్యాటక ప్రాంతాల్లో. ఈ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పౌరులు తమ గుర్తింపును బహిర్గతం చేయకుండా ఉండాలని ఇజ్రాయెల్ జెండా
యూదు చిహ్నాలు లేదా ఇతర గుర్తింపు గుర్తులను బహిరంగంగా ప్రదర్శించవద్దని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి ఎన్ఎస్సి హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరిక కెనడా, అమెరికా మరియు యూరప్లోని ఇతర దేశాల్లోని ఇజ్రాయెల్ పౌరులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ దేశాల్లో ఇరాన్ మద్దతు గల గ్రూపులు లేదా వ్యతిరేక ఇజ్రాయెల్ ఆందోళనకారుల నుంచి దాడుల భయం ఉంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం తన పౌరులకు మరియు విదేశాల్లో ఉన్న రాయబార సిబ్బందికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల్లో ఇజ్రాయెల్ లేదా యూదు గుర్తింపును బహిర్గతం చేయవద్దని, ప్రజాస్థలాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా ఇరాన్పై దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలియజేశారు. అదే సమయంలో జైశంకర్ గారు 1 గంటలో ఇజ్రాయెల్, ఇరాన్ విదేశాంగ మంత్రులతో టెలిఫోన్ సంభాషణలు జరిపారు. దీనితో భారత్ తటస్థ వైఖరిని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. చాబహార్ ఓడరేవు ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశం కోసం ఇరాన్ భారత్కు కీలకం. అదే సమయంలో ఇజ్రాయెల్తో రక్షణ, భద్రతా సహకారం చాలా ముఖ్యం. కాబట్టి స్ట్రాటజిక్ దృక్కోణం నుంచి చూస్తే ఈ 2 దేశాల్లో ఒకటి ఎంచుకోవడం భారత్కు కష్టసాధ్యం. బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు భారత రైల్వేల మధ్య ఇటీవల జరిగిన వివాదం గురించి కొన్ని రోజుల క్రితం బిఎస్ఎఫ్ జవాన్లు త్రిపుర నుంచి జమ్మూ వెళ్లాల్సి ఉంది అమరనాథ యాత్ర భద్రతా బాధ్యతల కోసం. కానీ రైల్వే అధికారులు దారుణమైన స్థితిలో శానిటైజ్ చేయని శిథిలమైన రైలును పంపడంతో బిఎస్ఎఫ్ అధికారులు తమ జవాన్లను ఆ రైలులో పంపేందుకు నిరాకరించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. రైల్వే అధికారులలో నిర్లక్ష్యానికి గురైన 4 అధికారులను సస్పెండ్ చేసి వివరణ కోరారు. ఈ నిర్లక్ష్యం వల్ల 1200 మంది బిఎస్ఎఫ్ జవాన్ల అమరనాథ యాత్ర భద్రతా డిప్లాయ్మెంట్ 72 గంటలకు పైగా ఆలస్యమైంది. జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే భద్రతా పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. ఇటువంటి సమయంలో ఈ ఆలస్యం బిఎస్ఎఫ్కు తీవ్ర ఇబ్బంది కలిగించింది. 1 గంట ఆలస్యం కూడా భద్రతా ఏజెన్సీలకు చాలా కీలకం. కానీ ఇక్కడ 72 గంటలకు పైగా సమయం వృధా కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటనలో బాధ్యులైన రైల్వే అధికారులపై చర్య. ఈ వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీ ఒక్క లైక్, సబ్స్క్రిప్షన్ మా ఛానల్ను మరింత మందికి చేరేలా చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.